అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వ్యాపారంలో నష్టం, ఆర్థిక ఇబ్బందులు, ఆపై ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఆ దంపతులు అడ్డదారులు తొక్కారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. ఇన్స్టాగ్రామ్ లో తన భార్య ఫోటోలను షేర్ చేస్తూ యువకులకు వలపు గాలం వేశాడో భర్త. ఆపై ఇంటికి పిలిపించి భార్యతో వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించాడు. బ్లాక్ మెయిల్ చేస్తూ అందిన కాడికి దండుకున్నారు. ఇలా లక్షల రూపాయల్లో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ పోలీసులు విచారణ చేసి ఆ డర్టీ కపుల్స్ ను అరెస్టు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుండి మంచిర్యాల జిల్లాకు చెందిన ఇద్దరు భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకుని సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అట్టి పోస్టులను చూసి చాలా మంది యువకులు, వ్యాపారస్తులు వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ ఆమెకు మెసేజ్లు చేస్తూ ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్ లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్ మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కారును కూడా కొనుక్కొని జల్సాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి ఫిర్యాదుదారుడు వచ్చి కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు ఇవ్వగా వారిద్దరి భార్యాభర్తలపై మోసం చేసి చంపుతామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నందున అట్టి సెక్షన్లు నమోదు చేసి ఎఫ్ఐఆర్ చేసి వారి గురించి వెతుకుతుండగా ఏసీపీ విజయ్ కుమార్ సార్ గారి ఆదేశానుసారము ఈరోజు ఉదయం మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బంది కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి, ఒక మగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్టు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్ వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతో మంది సెక్స్ లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా నేరం చేసి సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్న ఇద్దరు డర్టీ కపుల్స్ ఇన్స్టాగ్రామ్ లో తన భార్య ఫోటోలను షేర్ చేస్తూ యువకులకు వలపు గాలం వేశాడో భర్త. ఆపై ఇంటికి పిలిపించి భార్యతో వారు ఏకాంతంగా ఉన్నప్పుడు రహస్యంగా వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తూ అందిన కాడికి దోచుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఆర్థిక నష్టాలకు వైపు వ్యాపారంలో నష్టం, ఆర్థిక ఇబ్బందాలు. సో దీంతో ఈజీగా డబ్బులు సంపాదించి తనకు వచ్చినటువంటి ఆర్థిక నష్టాలను పుచ్చుకోవడానికి ఒక భార్య భర్తలు అయితే అడ్డదారి తొక్కారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సభ్య సమాజము తలదించుకునేలా చేసినటువంటి ఘటన అయితే కరీంనగర్ జిల్లాలో జరిగింది. అంటే భార్య భర్తలు అంటే ఆదర్శంగా ఉండాల్సింది పోయి డబ్బుల కోసము, అవసరాల కోసము
ఎంతో మందికి వలపు వల వేసి అందిన కాడికి లక్షలలో రూపాయలు దోచుకున్నారు భార్యాభర్తలు. వీళ్ళు కరీంనగర్ జిల్లాలో ఇటీవల ఒక తనకు జరిగినటువంటి నష్టంపై ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ భార్యాభర్తల భాగోతం మొత్తం నిన్న బయటికి వచ్చింది. నిన్న పోలీసులు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి సైతం వివరాలు సైతం వెల్లడించారు. మంచిర్యాల జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి కరీంనగర్ లో వచ్చి స్థిరపడ్డాడు. కరీంనగర్ లో మార్బుల్ వ్యాపారం ప్రారంభించాడు. సో అక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి క్రమంలోనే కరీంనగర్ కు చెందినటువంటి ఒక యువతి పరిచయం అయింది. దీంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. సో కరీంనగర్ పక్కన ఉన్నటువంటి ఆరపల్లిలో గత 2 years గా వాళ్ళకు అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. సో మార్బుల్ వ్యాపారం క్రమక్రమంగా నష్టం వచ్చింది. దీంతో మార్బుల్ వ్యాపారాన్ని వదిలేసి ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారాన్ని ఆ దంపతులు ప్రారంభించారు. సో దీనికోసం బ్యాంకులో లోన్ కూడా తీసుకున్నారు. అయితే ఇంటీరియర్ డెకరేషన్ బిజినెస్ కూడా సరిగా నడవకపోవడంతో అందులోనూ కూడా వారికి నష్టం వచ్చి బ్యాంకుకు సంబంధించినటువంటి ఈఎంఐలు కూడా కట్టడానికి ఇబ్బందిగా ఉంది. సో ఈ పరిస్థితులలో భార్యాభర్తలు ఒక పన్నాగం పన్నారు. ఈజీగా డబ్బులు సంపాదించుకొని కోసం ఎదుటి వ్యక్తులను మోసం చేసి మనం డబ్బులు సంపాదించుకుంటేనే ఈ ఆర్థిక అవసరాల నుంచి బయటపడతాము, బ్యాంకులకు మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా కట్టొచ్చని ఒక పన్నాగం పడినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా పక్కగా ప్లాన్ వేశారు. దీంతో ఇన్స్టాగ్రామ్ లో దీనికి వేదికగా ఉపయోగించుకున్నారు. సో తన ఇన్స్టాగ్రామ్ లో భర్త తన భార్య ఫోటో పెట్టడము, సెల్ ఫోన్ నెంబర్ పెట్టి పలువురికి వలపు వల వేశాడు. దాదాపు 100 మందికి పైగా వ్యక్తులు పలుమార్లు ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళతో కనెక్ట్ అయి ఈ భార్యాభర్తలు ఉన్నటువంటి ఫ్లాట్ కి వచ్చేవారు. దీంతో ఫ్లాట్ కు వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తన భార్యతో గడిపేటటువంటి ఏకాంతాన్ని అన్నిటికి కూడా వాళ్ళకి తెలియకుండా వీడియో షూట్ చేయడం జరిగింది. సో తన భార్యతో ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు వస్తారో తన భార్యతో ఏకాంతంగా ఉన్నటువంటి బెడ్రూమ్ లో ఉన్నటువంటి జరిగేటువంటి వీడియోను కంప్లీట్ గా కూడా ఆ వ్యక్తులకు తెలియకుండా భర్త షూట్ చేశాడు. షూట్ చేసిన తర్వాత అలా వచ్చిన వారి ఫోటోలను కానీ వీడియోలను కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు రిటర్న్ గా పంపిస్తూ సెండ్ చేస్తూ వారిని బ్లాక్మెయిల్ చేస్తూ వారి దగ్గర నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినటువంటి ఘటన జరిగింది. సో దీంతో చాలా మంది బాధితులు కూడా వారి యొక్క వలపు వలలో పడి వాళ్ళ మోసంలో పడి చిక్కుకున్నారు. సో అయితే ఒక వ్యక్తి అయితే చాలా డేర్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సో ఏడాది క్రితం కరీంనగర్ చెందినటువంటి ఒక వ్యక్తిని ఇలానే వాళ్ళ బెదిరించి ఫ్లాట్ కార్ ఈఎంలు కట్టించుకున్నారు. కొన్ని రోజుల నుంచి సదరు వ్యాపారి తిరిగి వాళ్ళ వద్దకు రాకపోవడంతో 5 లక్షలు ఇవ్వాలి, లేకుంటే నగ్నంగా ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు మీ కుటుంబ సభ్యులకు పంపిస్తాము, సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తామని బెదిరించారు ఈ జంట. దీంతో ఇలా 14 లక్షల వరకు ఇచ్చానని, వీడియోలు తొలగించాలని పలుమార్లు కూడా ఆ వ్యాపారి ఆ భార్యాభర్తలు దాన్ని కోరినప్పటికీ కూడా మరొక 4 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. సో దీంతో ఎలాగైనా సరే భార్యాభర్తల యొక్క ఆగడాలకు అంతం పలకాలి, వీరిలా బ్లాక్మెయిల్ చేసుకుంటూ పోతే ఇంకెన్ని లక్షలు ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వచ్చినటువంటి బాధితుడు కరీంనగర్ చెందినటువంటి ఆ వ్యాపారి చివరికి పోలీస్ స్టేషన్ లో నిన్న ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా చాలా సీరియస్ గా తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేశారు. సో కరీంనగర్ ఏసీపీ విజయ్ కుమార్ ఆదేశాల మేరకు టౌన్ సీఐ నిరంజన్ రెడ్డి నిన్న భార్యాభర్తలు ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఎవరైతే ఫిర్యాదుదారుడు ఇచ్చారో ఫిర్యాదుదారు దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు పంపించినటువంటి స్టేట్మెంట్స్ కానీ వాళ్ళకు పంపించినటువంటి ఫోటోలు వీడియోలు అన్నిటి కూడా చూపించి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయడంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా తమ యొక్క నేరాన్ని ఒప్పుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ గా అయిపోయింది. కోర్టు కూడా వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. సో ఈ ఘటన తర్వాత చాలా మంది బాధితులు కూడా బయటికి వచ్చే అవకాశం ఉందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వారికి నష్టం వచ్చిందని ఆలోచనతోటి ఆర్థికంగా డబ్బులు సంపాదించాలి, ఈజీగా మనీ ఎర్న్ చేయాలనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ వేదికగా ఇలా తనకు భార్య ఫోటోని పెట్టి భార్య వీడియోలను పెట్టి సెల్ ఫోన్ నెంబర్ ఇచ్చి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత తన భార్యతోటి బెడ్రూమ్ లో ఉన్నటువంటి వీడియోలు ఫోటోలు చిత్రీకరించి తల బ్లాక్మెయిల్ చేయడం కూడా సభ్య సమాజాన్ని తలదించుకునే ఘటనగా కూడా పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి భార్యాభర్తల యొక్క బాధితులు ఇంకా చాలా మంది కూడా ఉండే అవకాశం ఉంది. దాదాపు 100 నుంచి 150 మంది వరకు ఉన్నట్టు కూడా పోలీసులకు అంచనా వచ్చారు. భార్యాభర్తలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ సంబంధించినటువంటి డాటాను కానీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నటువంటి అకౌంట్లు కూడా వాళ్ళు ఆల్రెడీ పరిశీలిస్తున్నారు. ఇన్స్టాగ్రామ్
అకౌంట్ ను కూడా ఆల్రెడీ క్లోజ్ చేసినట్టుగా కూడా పోలీసులు తెలిపారు. సో ఇంకెవరైనా వీరి బాధితులు ఎవరు ఉంటే నిర్భయంగా తమ పోలీసులను సంప్రదించవచ్చు అని, తమ కూడా న్యాయం చేసేందుకు కృషి చేస్తామని కూడా పోలీసులు చెప్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.